ఈ సభకు ఆపిన తండ్రి అయిన పాండురాజు గారి పుత్రులు పాండవులను ఆహ్వానించడము వారు వచ్చి దీన్ని తిలకించి చూడమానరు. ఈ కోరిక మేరకు వారిని ఆహ్వానించారు. తిలకించి చూదుమాటుటకు ఆహ్వానించారు నాయన. ఆ పెదనాన్న ఆహ్వానాన్ని మలించి కానీ చూడం ఆడతలేదు. అయినా వచ్చేది ధన్యవాదాలు. ఈ సభ చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ధర్మరాజా, మీతో జూదం ఆడవాలని నాకు ఎంతో ఆతృతగా ఉన్నది. జూదం మనలాంటి క్షత్రియుల మధ్య ఆడగలదు. ఎందుకంటే మోసపూరితమైన జూదం జీవిత వినాశ మూలం. అయినను కాలక్షేపాని కోసం ఆడతాం. మంచిది మంచిది. ఈ జూద మాటలో నాకు మారుగా మా మామ చెబుతే ఆడను. అయినా ఆట ఊరికనే ఆడితే ఏముండదు. పందెము పట్టి ఆడితే మజానే. కానీ జూదం జూదం ఆయా సభుని నా వైపు నుండి 1000 తులాల బంగారం, నా వైపు కూడా. మేమే గెలిచి. నా వైపు నుండి రాజ్యాలు, మా వైపు కూడా. అయ్యో, ఇది కూడా ఓడిపోయాము. మేమే గెలిచి. ఇందులో ఏదో మాయ జరుగుతుంది. నా వైపు నుండి పాండవ సోదరులు. ఇది కూడా ఓడిపోయాను. మేమే గెలిచి. నేను అన్ని కోల్పోయాను. ద్రౌపది ఉందిగా, నన్ను పెట్టి ఆడండి. ద్రౌపద అనే కానీ అయ్యో, ఇది కూడా ఓడిపోయాను. మేమే గెలిచి. ద్రుపద
ద్రౌపదివి కుమార్తె అయిన ద్రౌపది మిమ్మల్ని మా సోదరుడైన దుర్యోధనుడు పిలుచుతున్నాడు. మీరు రావాలే. ఎందులకు? మీ భర్త ధర్మరాజు జూదంలో ఆస్తులు మరియు పాండవ సోదరులు తిమ్మును ఓడినాడు. అయ్యో ధర్మరాజు, తను ఓడి నన్ను ఓడినాడా, నన్ను ఓడి తను ఓడినాడా? ఏమైనా నేను రాను. నువ్వు తప్పక రావాలే. ఇటు వచ్చి మన దుర్యోధన తొడ మీద కూర్చున్నాము. అయ్యో ఋతుచక్ర ఏక వస్త్రధారిణి అయిన నన్ను ఇలా సభలోకి ఈడ్చుక రావడం అంతా సముచితంగా లేదు. ఓ పాండవ పతితులారా, ఇది సముచితమా? ఓ ధృతరాష్ట్రమావా, ఇది న్యాయమేనా? నీవు చెయ్యనిది ఏమి? ఈ దుశ్చరితకు నేను నీ తొడను విరగొట్టి నిన్ను చంపకపోతే నేను భీమున్నే కాదు. మేము నీ తోబుట్టే నీవు మమ్మల్ని జూదంలో పెట్టి ఆడటం తగినదే. కానీ ద్రౌపదిని ఎందుకు ఇలా సభకు ఇచ్చావు? నా ధర్మరాజా, ఏమిటి ఈ స్థితి? మమ్మల్ని ఇలా సభలోకి ఈడ్చావు. నకుల సోదరులారా, అన్న ధర్మరాజుకి ఎదురు అనదు. ఇది విధి రాక. మానవసిదైన ద్రౌపదిని అవమానించడం సరైనది కాదు, ధర్మము కాదు. నీవు ఎప్పుడు మన పక్షమున మాట్లాడకుండా పాండవుల పక్షమున మాట్లాడతావు. ఇది సముచితం కాదు. నువ్వు కృష్ణ, నన్ను యుగాల నుండి రక్షించు కృష్ణ. అయ్యో ప్రభు, సోదరా, కృష్ణ. సోదరి ద్రౌపది, బాధపడకు, నేను ఉన్నాను. జూదం వినాశనం ఆడాలి, కానీ జీవిత నాశనానికి కాదు. స్త్రీకి మానం ఎంతో ముఖ్యమైనది. దానిని కాపాడేది మన దేశ వస్త్రాలు, అంగరణ. దానిని తీయాలనుకున్నారు ఈ కౌరవులు. అందుకే వీరి వినాశనం నువ్వు త్వరలో చూస్తావు. కానీ రాబోయే కలియుగంలో స్త్రీలు స్వేచ్ఛ అనే పేరుతో సాంప్రదాయాన్ని విడిచిపెట్టి పరాయి దేశ సాంప్రదాయాన్ని పాటించి వారి మానం ఒదే తీసుకుంటారు. కావున భారతీయులారా, సాంప్రదాయాన్ని పాటించి